జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆశ్చర్యకరమైన బ్రేకింగ్ ఒకటి ఉంది, దాని మీద మాట్లాడదాం. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏంటంటే జూన్ 3వ తేదీ నాటికి తనకి ఏ భద్రత అయితే ఉందో ఆ భద్రతని కంటిన్యూ చేయాలి, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, జూన్ 3 నాటికి నాకు 900 మంది భద్రత ఉంది, ఇప్పుడు ఆ భద్రతని మళ్ళీ కంటిన్యూ చేయాలి 900 మందిని అని చెప్పి ఆయన వేశారు. మరి ఈ పిటిషన్ మీద కోర్టు ఏమంటుందనే తర్వాత విషయం. కానీ దాంట్లో ఆయన మాట్లాడుతున్నది ఏంటి, ఆయన వేసిన పిటిషన్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ నన్ను అంతమొందించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేది ఆయన చెప్తున్న మాట. నన్ను అంతమొందించడం కోసమే ఈ ప్రభుత్వం ట్రై చేస్తోంది, అందుకని నాకు ఆనాడున్న భద్రతని రిపీట్ చేయమని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పిటిషన్ వేసిన లాయర్లు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి నాకు 900 మంది కావాలంటున్నాడు ఆయన. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకే 900 మంది ఎందుకు పెట్టుకున్నారో, అప్పుడేమి ఇది ఉందో మరి అది చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. 900 మంది అంటే అది అసలు అసాధారణమైన భద్రత. అంతకుముందు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారం కదా. 900 మంది పోలీసులా ఒక వ్యక్తికి భద్రత? అసలు ఎక్కడైనా ఇండియన్ హిస్టరీలో ప్రధానమంత్రులు కానీ ఎవరికి కానీ కూడా లేదంతా. చుట్టూ ఉన్న గోడలు వీటికంటే ఈ కాకి ఇదే కనపడుద్దేమో ఆయన 900 మందిని పెడితే. అందుకేనేమో ఆయన ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకుని వెళ్తుంటే ఏంటా అనుకునేవాళ్ళం. కానీ ఇంత ప్రాణభయంతో ఆయన వణికిపోతున్నాడని అనుకోలే. నన్ను అంతమొందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి నాకు ఇంత భద్రత ఇవ్వండి అని అడుగుతున్నారు అని అంటే, మరి అది ఆయన ప్రాణభయంతో ఉన్నారనుకోవాలా, లేకపోతే ఆ రకమైన ఒక హంగు ఆర్భాటంతో కూడిన టాప్ మోస్ట్ పొలిటీషియన్ లాగా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారా? ప్రతిపక్ష నేత హోదా ఎలాగూ ఇవ్వలేదు, అది ఇవ్వమని అదొక పిటిషన్ వేశారు కాబట్టి ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి కనీసం ఇంతమంది పోలీసులైనా ఉంటే ఆ బిల్డప్ ఉంటుందని అనుకుంటున్నారా? ఏంటి దాని ఆ పిటిషన్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం చూద్దాం. ఫోన్ దీని మీద మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్ ఇస్తారు. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. రామారావు, దీంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి 900 మంది పోలీసులు భద్రత కావాలని వేసిన పిటిషన్లో మెయిన్ ఏం పేర్కొంటున్నారు ఆయన? ఎందుకు అంత భద్రత అని? వెంకటకృష్ణ, ఈరోజు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు జూన్ 3వ తేదీ నాటి భద్రత, అంటే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జూన్ 3వ తేదీ నాటికి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బట్ కేర్ టేకర్ గవర్నమెంట్ ఆయన హెడ్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన సీఎం గా అవడంతో అదే సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీలో ఆయన మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్, అంటే ఎస్ఎస్జి అంటారు దాన్ని, వాళ్ళతో పాటు ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్, వీళ్ళతో పాటు ఏఆర్ ఆర్మ్ రిజర్వ్ అండ్ సివిల్, అంటే 4 అరేంజ్ చేసుకున్నాం. ఆయన తయారు చేశాడు ఆ పేరు పెట్టి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి సీఎం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్దేశించిన గ్రూపు. దాంట్లో 800 మంది వరకు ఉంటారు దాదాపుగా. అంటే వీళ్ళందరితో పాటు ఏపీఎస్పీ, ఆర్మ్ రిజర్వ్ అండ్ సివిల్ పోలీసులు కూడా ఆయన సెక్యూరిటీని పర్యవేక్షించే వాళ్ళు. రౌండ్ ద క్లాక్ మొత్తం కలిపి 886 మంది ఆయనకు భద్రతగా ఉండేవారు అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వెల్లడించారు, ఫిగర్స్ కూడా ఇచ్చారు. ఇదే సమయంలో ఆయన ఈ రోజు వేసిన పిటిషన్ లో జూన్ 3వ తేదీ నాటి భద్రత అనంటే ఆ రోజు ఉన్న భద్రత ఇది, ఆ భద్రతను కొనసాగించాలని కోరారు. ఆయన దానికి చెప్పే రీజన్స్ ఏంటంటే, నంబర్ 1, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి కేసు నంబర్ 1. నంబర్ 2, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2024 ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన రాయి దాడి. అంటే తనకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు కూడా ఇటువంటి అటాక్లు తన మీద జరిగాయి. అందువల్ల తనకు ప్రాణహాని ఉంది. సెక్యూరిటీ థ్రెట్ లేదు అనేది
వాళ్ళ రివ్యూలో ఎస్ఆర్సి అంటే సెక్యూరిటీ రివిజన్ కమిటీలో తేలింది అని ఇచ్చారు. కానీ అది సరికాదు. ఆ సెక్యూరిటీ థ్రెట్ పర్సెప్షన్ లేదు అనేది కరెక్ట్ కాదు. దీంతో పాటు తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదు అని చెప్పి ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. వీటన్నిటి దృష్ట్యా తనకి భద్రతను పెంచాలి అని జూన్ 3వ తేదీ నాటి భద్రత కొనసాగించాలి అనేది ఆయన కోరిన దాంట్లో మొదటిది. రెండోది, ఆయన పదే పదే కోరుతున్నది, ఆయనకి ఇప్పుడు Z+ కేటగిరీ ఇచ్చారు. ఆయన ప్రతిపక్ష నేత హోదా లేదు, నంబర్ 1. నంబర్ 2, ఆయనకు ఒక చిన్న ఇది Z+ కేటగిరీ ఆయన ప్రభుత్వం ఇచ్చుకున్నది అంతే కదా. సెక్యూరిటీ రివిజన్ కమిటీ కూడా Z+ కేటగిరీ రికమెండ్ చేసింది. అంటే సెక్యూరిటీ రివిజన్ కమిటీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్ష జరిపి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయి భద్రత అయితే ఇవ్వలేదు, కానీ సెక్యూరిటీ రివిజన్ కమిటీ Z+ కేటగిరీని రికమెండ్ చేసింది. అంటే Z+ కేటగిరీ అంటే 53 మంది వరకు కూడా ఆ ఒక షిఫ్ట్ లో ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జామర్స్, పైలట్ ఇవన్నీ కూడా ఉంటాయి అందులో. అయితే చంద్రబాబు నాయుడుకి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్యలో ఆయన Z+ కేటగిరీతో పాటు ఆయన దేశంలో అత్యంత అరుదైన కవర్, NSG కవర్ అంటారు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కవర్ అంటారు, ఆ కవర్ లో ఉన్నప్పటికీ చివరికి ఆయనకి ఎస్కార్ట్ అండ్ పైలట్ వాహనం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం అప్పట్లో తీవ్రమైన ఇబ్బందులు పెడితే ఆయన హైకోర్టుకు వెళితే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మాత్రం ఆయనకు తప్పనిసరిగా Z+ కేటగిరీ ఇవ్వడంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఇచ్చాయి. అయితే ఈ సెక్యూరిటీ సరిపాదు. జూన్ 3వ తేదీ నాటి సెక్యూరిటీ కావాలి అంటే మళ్ళా SST, APSP, ఆర్మ్ రిజర్వ్ అండ్ సివిల్ పోలీస్ వీళ్ళందరితో కలిపి రౌండ్ ద క్లాక్ గతంలో ఏదైతే ఉందో 886 మంది ఆ భద్రత మొత్తం కావాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. అయితే సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇచ్చిన రిపోర్టే సహజంగా ఏ హైకోర్టు అయినా కోర్టులు కూడా న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుంటాయి అనేది కూడా నిపుణులు చెప్తున్నారు. ఈ పిటిషన్ రేపో మాపో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది. అయితే ఏంటంటే ఆయన చెబుతున్నది ఏమిటి, సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటనేది కూడా కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. వెంకటకృష్ణ రైట్. అంటే ఇది మళ్ళీ ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది? అది కోర్టు అయితే ఈ రోజు ఆయన కోర్టులో పిటిషన్ ఆయన తరపు న్యాయవాదులు ఫైల్ చేశారు. దానికి ఇప్పటి వరకు అయితే మాత్రం ఇచ్చిన లిస్ట్ లో అయితే మాత్రం ఆయన పిటిషన్ ఇంకా కన్సిడరేషన్ లోకి రాలేదు. రేపు మాక్సిమం రేపు కానీ లేకపోతే డే ఆఫ్టర్ టుమారో తప్పనిసరిగా ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు, అలాగే CPM సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. విక్రమ్ గారు, మీకు ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ చూస్తే? అంటే మరి ఆయన ఎందుకు ఆ విధంగా ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు. సరే, కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చెప్పలేం, కానీ బట్ ఈ మూవ్ అనేది పొలిటికల్గా ఆయనకు కొంచెం ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రీగా ప్రజలతో కలవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా ఆయన ఓటమికి కారణం ఏంటంటే ఎవరిని కలవలేదు, ప్రజల్ని కలవలేదు. మీరు ఇందాక చెప్పినట్టుగా పరదాలు కట్టుకొని లేరు, ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు అనేది ఒక చర్చ వితిన్ ద పార్టీ, వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతిపక్ష నేత స్థానానికి వచ్చిన తర్వాత ప్రజలతో మింగిల్ అవ్వాలి, ప్రజలను కలవాలి తో ఉంటే ఆయనకి మేలు జరుగుతుంది ఒక ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీగా. కానీ ఇంకా నాకు 900 మంది పోలీసులు కావాలి, ఇంకా హై సెక్యూరిటీ కావాలి అన్నప్పుడు అది దానివల్ల ఆయనకి ఏ విధంగా మరి మేలు జరుగుతుందో తెలియదు. బట్ ఏదేమైనా కూడా ప్రాణాలు అనేది ముఖ్యం కదా, పార్టీ కంటే కూడా, ప్రజలు పార్టీ కంటే కూడా ప్రాణాలు ముఖ్యమని ఆయన మరి ఆయన అంటే థ్రెట్ ఎక్కడి నుంచి, బయట నుంచి ఎక్కువ లేకపోతే వితిన్ ది పార్టీ నుంచి అంటే మనం చెప్పలేం నిజంగానే. ఎందుకంటే ఎక్కడి నుంచి ఆయన ఆ రకంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటిది మనకు తెలియదు. కానీ బట్ కోర్టు ఇవన్నీ కూడా ఇందాక రామారావు గారు చెప్పినట్టుగా ఏదైతే ఆ థ్రెట్ పర్సెప్షన్ ఉందా లేదా అనేది వాళ్ళంతా ఎగ్జామిన్ చేసి కూడా దానికి తగినట్టుగా తీర్పిస్తారేమో చూడాలి. బట్ ఒకటైతే వాస్తవం, ఇంతమంది నిజంగా ఆయనకి మళ్ళీ అంటే అది రెస్టోర్ చేసేటట్టయితే ఇదంతా ప్రభుత్వం మీద భారం పడకుండా సొంతంగా వాళ్ళు నిర్వహించుకునేటట్టుగా ఇస్తే, అటువంటి ప్రభుత్వం కనుక అదే కోర్టులు కనుక ఇస్తే అది మంచిది.
ప్రభుత్వం మీద భారం పడకుండా 900 మంది పోలీసులు ఏంటండి 900 మంది అంటే ఒక్కరికి అదే యావరేజ్ మనం 50,000 తీసుకున్నా ఒక గార్డ్కి, ఒక సెక్యూరిటీ పోలీస్ అనుకోండి, అందులో 1,00,000 2 లక్షలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఆఫీసర్ స్థాయిలో. యావరేజ్ 50,000 తీసుకున్నా 4,50,00,000 అవుతుంది నెలకి. పర్ మంత్ నెలకి 4,50,00,000 హ్యూజ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. హ్యూజ్. మళ్ళీ వాటికి తోడు వాళ్ళ మెయింటెనెన్స్, వెహికల్స్ ఇవన్నీ అది మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో, ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు అనుభవించాలనుకుంటున్నారేమో. రైట్. గఫూర్ గారు నమస్తే అండి. గఫూర్ గారు నమస్కారం. గఫూర్ గారు సార్ నమస్తే. 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 మ్యూట్తో ఉన్నట్టు. గఫూర్ గారు ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుందండి. ఓకే ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తను అధికారంలో ఉన్నప్పుడు ఎంత బందోబస్తు అయితే పెట్టుకున్నాడో 900 మంది, అంతమంది కావాలని కోర్టులో పిటిషన్ వేశారు కదా, అది భద్రత కోసమా బిల్డప్ కోసం అనుకోవాలనా? భద్రత ఆయనకంత అభద్రత ఏముందండి నాకైతే తెలియదు. ఎందుకంటే ఆయన సహజంగా ఆయన నేచర్ ఏంటంటే తనని గురించి అందరూ అనుకోవాలి, తనంటే ఒక ప్రత్యేక ఏది ఆయన జన్మించడమే ఒక ప్రత్యేక కారణ జన్ముడని కదా ఆయన అనుకుంటుండేది. కాబట్టి ఒక 900 మంది పోలీసులు లేకపోతే హడావిడి ఉండదు కదా. కాబట్టి ఇది భద్రత ఆయనకు అభద్రత ఏముంది? ఆయన మీద ఎవరి కోపం ఉంది? ఎవరు పోయి అటాక్ చేస్తారు? ఆయన దగ్గరికి ఎవరు పోగలుగుతారు? ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ మెన్ కూడా ఉంటారు. అంటే ఆ పిటిషన్ లో కూడా నన్ను అంతమొందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యము, అందుకే నాకు భద్రత కావాలని అడిగారట. రాజకీయంగా అంతమొందించడం లక్ష్యంగా ఏ ప్రభుత్వమైనా ఉంటది. రాజకీయ ప్రత్యర్థిని రాజకీయంగా అంతమొందిస్తారు కానీ ఫిజికల్ గా అంతమొందించే అవసరం ఏముంటుంది ఎవరికి? అయినా అంత సత్తా ఎవరికి ఆయనకు తప్ప. అదే అర్ధరహితమైనటువంటిది. ఆయన ఎంతసేపు ఉన్న ఈ ఈగో ఫీలింగ్స్ తో ఆయన అసలు విషయాలు కాకుండా ఈ చెత్త విషయాలు, నాకు హోదా కావాలా అని కోర్టుకు పోవడం, నాకు సెక్యూరిటీ కావాలని కోర్టుకు పోవడం, ఇవన్నీ కూడా చూసే వాళ్ళకు అసహ్యం అనిపిస్తున్నాయి. ఇది సరైనది కాదు. ఒక డిగ్నిఫైడ్ పాలిటీషియన్ కు ఇది సరైనటువంటి వైఖరి కాదు. ఆయన ఇష్యూస్ మీద పోవచ్చు. ఆయన ఇదిగో మీరు అవి చెప్పినారు, ఇంకా సూపర్ 6 అమలు చేయలేదు, ఇంకా చేయలేదు చెప్పొచ్చు. అయితే ఇంత తొందరగా చేయగలుగుతారా? అది ఒకవేళ చేయొచ్చు. అంతే తప్ప నాకు మంది మార్బలం కావాలా, నాకు ఈ ఇన్నోవా కారు పనికిరాదు, నాకు ఫార్చునర్ కారు కావాలా, లేకుంటే నాకు అది కావాలి, ఇట్లాంటివి చూసే వాళ్ళకి అసహ్యం అనిపిస్తే ఆ ధోరణితో పోతున్నాడు ఆయన. ఇక ఆయనకు చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు సలహాదారులు ఉండేవాళ్ళు కూడా ఆయనకు జై కొట్టేవాళ్ళు తప్ప, అరే ఇది మంచిది కాదు, మనకు మన ఇమేజ్ టార్నిష్ అవుతుంది అనేటువంటిది చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆయన ఆడింది ఆట, పాడింది పాట. ఇప్పుడు ఈ కోర్టులలో వేయడం, కొంతమంది చెత్త అడ్వకేట్లు ఉంటారు, పనిమాల సలహాలు ఇచ్చేవాళ్ళు. కోర్టుకు పోతే ఏమవుతుందని నాకు అర్థం కాదా. ఇప్పుడు కోర్టు చూసేది పోలీస్ యొక్క రికమెండేషన్ ఏమిటి, ఇంటర్నల్ గా వాళ్ళ అసెస్మెంట్ ఏమిటి, ఎవరికి ఏం ప్రమాదం ఉంది, ఎవరికి ఫ్యాక్షన్స్ లో ప్రమాదం ఉందా, నక్సలైట్స్ తో ప్రమాదం ఉందా, లేకుంటే ఇంకా ఏమున్నాయనేది వాళ్ళు పోలీస్ రిపోర్ట్ చూస్తారు. ఈయనకి ఏం ప్రమాదం ఉంది కాబట్టి ఇవన్నీ కోర్టుకు పోవడం అంటే ఇంకా అపహాస్యం కావడము, ఇంకా నవ్వుపాడు కావడం అవుతుంది. రైట్. ఇక చూద్దాం మరి ఆయన ఎందుకు అలా అడిగారో, కోర్టు ఏం చెప్తుందో, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. ఇంత బడ్జెట్ని అయితే ప్రజల మీద వేయడం అనేది సరైనది కాదు. గడిచిన 5 ఏళ్ళు ఎంజాయ్ చేశారు ప్రజాధనంతో, ఇక ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాను అని అంటే ఇక ఆయన, ప్రజలు, ప్రభుత్వము, న్యాయ వ్యవస్థ చూసుకోవాలి. సరే, అది అయిపోతే